వెల్కమ్ టు ఈశాన్ ఇన్నోటెక్. ఇప్పుడు ఈ విధంగా మనం ట్రాష్గా బయట డిస్పోజ్ చేసే ఈ పల్పీ బాటిల్స్ మనం ఈ విధంగా బకెట్ యొక్క హ్యాండిల్ని ఒక ఇది సపోర్ట్ కింద తీసుకుని మనం ఈ విధంగా మీకు రొటేషన్స్ అన్ఇంటరప్టెడ్ రొటేషన్స్ మీరు మన బిల్డింగ్ మీద పక్షులు నెక్స్ట్ వేరే చిన్న చిన్న ఇది హైజీన్కి ఎఫెక్ట్ చేసే బర్డ్స్ అంటే మీకు ఎక్స్క్రీషన్స్ బర్డ్ డ్రాపింగ్స్ అవి మీకు మన పైన మేడ పైన తరచు మీకు ఎక్స్క్రీషన్స్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి డివైస్ మనం పేపర్ వాల్ మీద మనం పెట్టేసుకుంటే డెఫినెట్గా అవి ఏదో మెకనైజ్డ్ డివైస్ ఉందని మీకు ఇది మన ఇది ఇంటి మీద వాళ్ళే పరిస్థితి తగ్గిపోతుంది. సో ఇటువంటి పెట్ బాటిల్స్ పాలీప్రొపిలీన్ తోటి తయారు కాబడిన పెట్ బాటిల్స్ ఈ విధంగా ఒక పల్పీ బాటిల్ తీసుకుని దానికి ఈక్వల్ సైజులో ఉన్న బాటిల్స్ మీకు సెంటర్లో పెర్ఫెక్ట్గా సెంటర్లో మీకు స్నగ్ ఫిట్ తోటి బిగించేస్తే ఈ విధంగా రొటేషన్స్ మీకు అన్ఇంటరప్టెడ్ రొటేషన్స్ మనం చూస్తూ ఉంటాం. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు రొటేషన్స్లో మీకు మన అట్మాస్ఫిరిక్ ఏది విండ్ ఫ్లోకి మీకు ఈజీగా రొటేషన్ అయ్యే అద్భుతమైన మీకు బర్డ్ రిపల్లెంట్ అండ్ మీకు అదర్ పెట్ యానిమల్స్ రిపల్లెంట్ కింద మనం దీన్ని మన పేపెట్ వాల్ మీద బిగించుకుంటే మీకు కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్గా విండ్ ఉన్నంత వరకు మీకు ఇది రొటేషన్ అవుతుంది. ఇందులో మీరు పెబల్ స్టోన్స్ పెడితే మీకు సౌండ్ వస్తుంది. సో పక్షులు బర్డ్ డ్రాపింగ్స్ కానీ బర్డ్ ఎక్స్క్రీషన్స్ కానీ మీకు బిల్డింగ్ మీద లేకుండా మీరు ఇది చేసుకోవచ్చు. పీజియన్స్ కూడా మీకు రిపల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో పెబల్ స్టోన్స్ ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క పెబల్ స్టోన్ వేసుకుంటే మీకు తిరిగేటప్పుడు మీకు సౌండ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి విండ్ ఫ్లోకి మీకు అద్భుతంగా ఈ బర్డ్ డ్రాపింగ్స్ మన బిల్డింగ్స్ మీద మనం ఇంకా మీరు చూడరు. సో ఈ పెట్ బాటిల్స్ మీరు మనం ట్రాష్ కింద ఇప్పుడు మనం బయటకి ట్రాష్ కింద పడేస్తాం. అది కొన్ని రీసైక్లింగ్ అవుతాయి, కొన్ని వెట్ వేస్టేజ్ తోటే మీకు భూమిలోకి డంప్ చేసే పరిస్థితి. వెట్ వేస్టేజ్ తోటి భూమిలో డంప్ చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ మీకు డంప్ అయిన ప్లాస్టిక్ లోనకి వాటర్ని ఇంబైబింగ్ కెపాసిటీ తగ్గించేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది మీకు భూమిలో కలిసే పరిస్థితి. సో ఈ పాలీప్రొపిలీన్ అనే మెటీరియల్ మీకు వాటర్ని లోనకి ఇంబైబ్ చేసే అవకాశం లేకుండా ఇది మీకు అడ్డుకుంటుంది. కాబట్టి దీన్ని ఒక డివైస్ కింద మనం తయారు చేసి మన బర్డ్ రిపల్లెంట్ కింద లేదా మీకు బర్డ్ ఎక్స్క్రీషన్స్ మన బిల్డింగ్ మీద మంచి నీట్గా పెయింట్ వేసుకుంటాం. దాని మీద బర్డ్ ఎక్స్క్రీషన్స్ ఎందుకంటే అందులో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. బర్డ్ ఎక్స్క్రీషన్స్ ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల ఆ పెయింట్ని పట్టి వదిలే పరిస్థితి ఉండదు. సో దానివల్ల మీకు ఆక్వర్డ్గా కనిపించడం, నెక్స్ట్ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇటువంటిది దీనికి క్లిప్ సిస్టమ్ కింద మీకు ఒక పిల్లర్ కానీ దేనికన్నా క్లిప్ సిస్టమ్ కింద మీకు బిగించేస్తే ఇది గాలి ఉన్నంత వరకు మీకు అద్భుతంగా మీకు రొటేషన్ అవుతుంది. అన్ఇంటరప్టెడ్ రెవల్యూషన్స్ అలాంగ్ విత్ విండ్ ఫ్లో. ఈ విండ్ ఫ్లో మినిమల్ విండ్ ఫ్లో కూడా మీకు అద్భుతంగా మీకు తిరిగే పరిస్థితి. ఎందుకంటే దీనికి వేర్ అండ్ టేర్లో అరిగిపోయేది తరిగిపోయేది ఏది లేదు. ఎందుకంటే అటువైపు ఇటువైపు మీకు స్టీల్ రాడ్స్ ఇచ్చాం.
అవి మీకు ఈ యాక్సిల్ లేదా మీకు దీనికి వెర్టికల్గా మీకు సపోర్ట్ తీసుకుని ఈ హ్యాండిల్ తోటి మీకు రొటేషన్స్ అవుతున్నాయి. సో దీంట్లో మీరు కొద్దిగా సౌండ్ క్రియేషన్ కింద చిన్న పెబల్ స్టోన్స్ వేస్తే మీకు అద్భుతంగా మీకు సౌండ్ మీకు వస్తుంది. సో దీన్ని అద్భుతంగా యూజ్ చేయొచ్చు. సో మీకు పెబల్ స్టోన్స్ మీకు హెవీ రొటేషన్లో మీకు సౌండ్ ఇస్తాయి. లేదా మీరు గజల్స్ మువ్వలో మీరు పట్టుకున్నా మీకు సౌండ్ వచ్చి మీకు పక్షులు అది బిల్డింగ్ మీద వాడకుండా లేదా వాటర్ డ్రాపింగ్స్ నెక్స్ట్ ఎక్స్క్రీషన్స్ లేకుండా అద్భుతంగా మనం ఇది చేయొచ్చు. సో ఈ మన నిత్యం యూజ్ చేసే ట్రాష్ ఐటమ్స్ తోటే మీరు కొన్ని ఆర్టికల్స్ ఈస్థెటికల్లీ అట్రాక్టివ్ అండ్ ఇది పెర్ఫార్మెన్స్ అంటే మనకి క్వాలిటీ వైజ్ ప్లస్ డ్యూరబిలిటీ నెక్స్ట్ ఇది చేసుకుంటే మనం అద్భుతంగా మన మార్కెట్ నుంచి కొంత పర్చేజింగ్ మనం ఆపుకోవచ్చు. సో మన యొక్క క్రియేటివిటీని బట్టి మీరు ఈ ఆర్టికల్స్ మనం తయారు చేసుకుంటే అద్భుతంగా మీకు మనం దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు.